అలాగే గురుగారు మరి ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే, ఆలయ గర్భగుడిలోకి వెళ్ళేందుకు ఎవరెవరికి అర్హత ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. హ్మ్. ముందుగా మన సీబీఆర్ ఛానల్ వాళ్ళకి నిజంగా మా ఓం భారత్ శక్తిపీఠం తరపు నుంచి ఈ భారతారవింద మహారాజ్ ఎప్పుడు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. చాలా మంచి ప్రశ్న. చాలా మంది మేధావులని చెప్పుకొని సంకలు గుద్దుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, నాస్తికులని చెప్పుకున్నట్టు ఈ నీల మేఘాలు ఎవరైతే లెక్క పెడుతూ ఉంటారో, ఇట్లాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ప్రశ్న. లేదు ఈ సందేహం తేరని వాళ్ళకి, ఈ సందేహం తెలియని వాళ్ళు కూడా చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. మీకు నిజంగా ముందుగా ధన్యవాదాలు. నిజంగా గర్భగుడి అనగానే మీరు అర్థం చేసుకోండి. గర్భం అమ్మ యొక్క లోపల పిండము లోపలటువంటి దాన్ని గర్భం దాల్చింది అంటాం. సో అట్లనే దేవాలయానికి లోపల మూలమూర్తి ఉండేటటువంటి ప్రదేశాన్ని గర్భగుడి అంటే ఆలయానికి అది గర్భం. మన అమ్మ గర్భంలో పిల్లవాడు ఎలా ఉంటాడో ఆలయంలో భగవంతుడు ఎట్లా ఉంటాడు. ఎవరైతే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుకూలమైనటువంటి వస్త్రధారణలో ఉంటారో, ఎవరైతే తన యొక్క వాక్ చాతుర్యం పక్క వాళ్ళకి నొప్పి కలిగించకుండా ఉంటారో, ఇటువంటి ఆచారాలు నిరంతరం ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో, వీటితో పాటు నిరంతరం తన యొక్క నోటిలో, తన యొక్క మనసులో భగవన్నామం ఎవరైతే నిత్యము స్మరిస్తూ ఉంటారో, అదేవిధంగా ఎవరైతే తన యొక్క నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని సాయం సంధ్యా వేళల్లో కానీ, లేదు ప్రాపత్కాలంలో తన వద్దకి దేవాలయంకి వచ్చిన వాళ్ళకి కానీ తనకున్నటువంటి జ్ఞానాన్ని వేదం అవ్వచ్చు, ధర్మం అవ్వచ్చు, హిందుత్వం అవ్వచ్చు, ఏదైనా కూడా సమాజానికి అలా హితబోధ చేసిన వాళ్ళు ఖచ్చితంగా గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక సందేహం వస్తూ ఉంటుందమ్మా. ఆ సందేహం ఏంటంటే, బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళే వెళ్ళాలా, జంజం యజ్ఞోపవేతం వేసుకున్న వాళ్ళే వెళ్ళాలా అనుకుంటారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా హిందూ బంధువులు కానీ, మా సివిఆర్ ప్రేక్షకులు కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బ్రాహ్మణ అంటే అది ప్రత్యేకమైనటువంటి కులం కాదండి. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానం ఎరిగి ఆ జ్ఞానాన్ని పక్క వాళ్ళకి పంచబెట్టేవాడు జ్ఞాని. బ్రహ్మ అంటాం. సో బ్రహ్మజ్ఞానం అంటే అర్థం ఏంటిందా మనం చెప్పుకున్నాం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, వీటిల్లో నీకు ఏదో ఒక దానిలో ఖచ్చితంగా పరిపక్వత రావాలి. అందుకే పూర్వం రోజుల్లో పండిత్ అనేవాళ్ళు. ఆ పండిత్ కాస్త పంతులు అయింది. సో అట్లాంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా బ్రాహ్మణులు అవుతారు. ఆ కులంలోనే పుట్టవసరం లేదు. ఇకపోతే మీకు దీనిలో మనం పురాణాల ప్రకారంగా మన యొక్క వెనకటి కాలం ప్రకారంగా మనం తీసుకుంటే, అరుంధతి మాత ఎవరైతే ఉన్నారో, మనం వివాహం చేసుకున్న తదనంతరం ఆవిడని దర్శనం చేసుకుంటున్నాం ఒక నక్షత్ర రూపంలో. ఆవిడది మాదిగ కులం. సో ఆవిడని చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఒక వశిష్ఠ మహాముని. ఆయన బ్రాహ్మణుడిగా ఎలా మారాడు మీ అందరికీ తెలుసు. ఆయన ఏ కులమో మీ అందరికీ తెలుసు. మరి ఈ భూమి మీద ఎవరు వివాహం చేసుకున్నా ఆవిడ దర్శనాన్ని చేసుకుంటున్నా ఆవిడ మాదిగ కులం అని చెప్పి మనం మానిట్లేదే. సో కాబట్టి ఆవిడ్ని చేసుకున్నటువంటి వశిష్ఠ మహాముని యొక్క మనం కులం చూడట్లేదే. ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూస్తున్నామే, ఆయనలో ఉన్నటువంటి బ్రహ్మత్వాన్ని చూస్తున్నామే. అటువంటి బ్రహ్మజ్ఞానం ఎరిగి ఎవరైతే బ్రహ్మజ్ఞానం ఎరగక ముందు జ్ఞానాన్ని తెలుసుకునేటానికి ముందుగా ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం తీసుకోవడమో, లేదు గురువు దగ్గర సాంగత్యం చేయడానికో, లేదు నిత్యము గాయత్రి ఉపాసన చేయడానికి, ఇట్లా గాయత్రి జపం చేయడం కోసం ఎవరైతే నిరంతరం భగవంతుడితో మమేకమవుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి ముందుగా ఈ యొక్క యజ్ఞోపవేతం ఇస్తారు. కాబట్టి యజ్ఞోపవేతం ఇచ్చిన వాళ్ళు కూడా, యజ్ఞోపవేతం ధరించి నిరంతరం గాయత్రి ఉపాసన చేసిన వాళ్ళు కూడా గర్భగుడిలోకి వెళ్ళొచ్చు.